నమస్కారం నా పేరు ప్రియా డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు సుభదర్శి కేసులో మరో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామన్న ఏసీపీ లావణ్యలక్ష్మి మంచినీరు డ్రైనేజీ ఛార్జీల పెంపుపై కొనసాగుతున్న ఆందోళనలు పాలకపక్షంపై ధ్వజమెత్తిన ప్రతిపక్షాలు రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు కమిషనరేట్లో డీసీపీ రవిప్రకాష్ బదిలీ ఇక్బాల్ని నియమించిన సర్కార్ పేదలకిచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్న మంత్రి ఉమా పెంచిన పెన్షన్లు అక్టోబర్ నుండి అమలు చేస్తామని ప్రకటన సుభదర్శి చిట్ ఫండ్ కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. ఇటీవలే ప్రధాన నిందితుడు సుభదర్శి ఎండీ శంకర్రావును అరెస్ట్ చేసిన పోలీసులు పటేల్ జాస్తి వెంకటేశ్వరరావు అనే మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. నిందితుల ఆస్తులను గుర్తించామని త్వరలోనే కోర్టు ద్వారా ఆస్తులను వేలం వేసి ఖాతాదారులకు ఆ సొమ్మును అందజేస్తామని సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి తెలిపారు. ఖాతాదారులకు 100 కోట్ల మేర కుచ్చుటోపీ పట్టిన సుభదర్శి చిట్ ఫండ్ కేసులో పోలీసులు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవలే ప్రధాన నిందితుడు సుభదర్శి ఎండీ శంకర్రావును అరెస్ట్ చేసిన పోలీసులు పటేల్ జాస్తి వెంకటేశ్వరరావు అనే మరో ఇద్దరు నిందితులని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటి వరకు 120 మంది ఖాతాదారులు కంప్లైంట్ చేశారని 9 కోట్ల మేర నష్టపోయినట్లు ఖాతాదారులు చెప్పారని ఏసీపీ తెలిపారు. నిందితుల ఆస్తులు గుర్తించామని వాటిని లీగల్గా సీజ్ చేసి కోర్టు ద్వారా వేలం వేస్తామని తద్వారా వచ్చిన మొత్తాన్ని బాధితులకు అందజేస్తామని ఏసీపీ లావణ్యలక్ష్మి తెలిపారు. విజయవాడలో సుభదర్శి చిట్ ఫండ్స్ పేరుతో మోసం చేసినట్లు బాధితులు ఒక కంప్లైంట్ ఇచ్చారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టి అందులో మొదటి ముద్దాయి అయిన శంకర్రావుని 9వ తేదీ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే రెండవ ముద్దాయి అయిన పటేల్, 4వ పర్సన్ అయిన జాస్తి వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ కూడా ప్రూవ్ అవడంతో వీళ్ళిద్దరిని కూడా ఇవాళ నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసు విషయానికి వస్తే మొత్తం మా దగ్గరికి ఇప్పుడు 180 మంది కంప్లైంట్ చేశారు. 9 కోట్ల ప్రాపర్టీ చీట్ చేసినట్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్యూజ్డ్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ మొత్తం ప్రాపర్టీస్ని కూడా లీగల్గా కోర్టుకు అప్పచెప్పి ముందు కేసుల్లో లాగానే కోర్టు ద్వారా ఆక్షన్ వేయించి ప్రజలకు అందేలా లీగల్గా మేము చేయాల్సిన ఎఫర్ట్స్ అన్నీ చేసి పోలీస్ శాఖ ప్రజలకు సహాయం చేయడానికి తోడ్పడుతుంది. పెంచిన మంచినీరు డ్రైనేజ్ ఛార్జీలకు వ్యతిరేకంగా కార్పొరేషన్ ఎదుట సిపిఐ ఆందోళనకు దిగింది. స్పెషల్ ఆఫీసర్ పాలనలో ప్రజలపై మోపిన భారాలను పునఃసమీక్షించాలని ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ పాలకపక్షాన్ని డిమాండ్ చేశారు. పెంచిన ఛార్జీలను రద్దు చేయని పక్షంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ నేతృత్వం వహించారు. ప్రజలపై ఎటువంటి ఆర్థిక భారాలు వేయకుండా, పన్నులు పెంచకుండా ప్రజారంజకమైన పాలన సాగిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ గద్దెనెక్కిన 10 రోజులకే మంచినీరు డ్రైనేజీ ఛార్జీలు 7% పెంచడం అన్యాయమన్నారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో మోపిన భారాలను పునఃసమీక్షించాలని ప్రజలు, రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో కోరుతుంటే మరో 7% భారాన్ని మోపడం దారుణమన్నారు. నగరాభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాల్సిన పాలకపక్షం చడీ చప్పుడు లేకుండా ఛార్జీలు పెంచడం దుర్మార్గమని తెలిపారు. ప్రజలు ఈతి బాధలతో ఇబ్బంది పడుతుంటే ఉద్యోగ కార్మికులు విజయవాడ నగర ప్రజలపైన భారాలు వేయటం అనేటువంటిది సముచితం కాదు, శాస్త్రీయమైనది కాదు. ప్రతి సంవత్సరం కూడా 7% పెంచేటువంటి దాన్ని బడ్జెట్లో పొందుపరిచారు. ఆస్తి పన్ను 71 కోట్లు కాకుండా మరొక 50 కోట్ల కోసం ఈ 2014-2015 బడ్జెట్లో టార్గెట్గా పెట్టినటువంటి విషయాన్ని నగర ప్రజానీక దృష్టికి మేము తీసుకువస్తున్నాం. అందువల్ల నిజంగా ఈ మేయర్కి చిత్తశుద్ధి ఉంటే, తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెంచినటువంటి 7% నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలు పన్నుని రద్దు చేయాలి. అలాగే గత 4 సంవత్సరాల కాలంలో స్పెషల్ ఆఫీసర్ పరిపాలనా కాలంలో ఏవైతే పన్నులు వేశారో, చెత్త మీద పన్ను దగ్గర నుంచి యూజర్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, మీ సేవ, ఈ సేవ, రకరకాల పన్నుల పేరుతోటి, ఖాళీ స్థలాల మీద పన్నులతోటి రకరకాలుగా ప్రజలను భారించేటువంటి పన్నుల్ని తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల మేము మేయర్కి విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది, నువ్వు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం మీరు ఏర్పాటు చేసి తక్షణమే 7% పెంచినటువంటి పన్నుల్ని రద్దు చేయాలని చెప్పేసి, ఉత్సాహోన్మతి చేయాలని చెప్పి, అప్పుడే నిజమైనటువంటి ప్రజా శ్రేయస్సును కోరేటువంటి పాలకులు అవుతారని చెప్పేసి మీ సందర్భంగా మేయర్ గారికి హితవు పలుకుతూ ఈ ఉద్యమం కొనసాగుతున్నది. అంతంగా ఇది ఆరంభం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
కార్పొరేషన్ అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలపై అధికారులు భారాలు మోపితే పాలకపక్షం ఏం చేస్తుందని కార్పొరేటర్లు ప్రశ్నించారు. ప్రజల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పెంచిన మంచినీరు, డ్రైనేజీ ఛార్జీలు తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్పొరేటర్లు పుణ్యశీల, చందన సురేష్ మాట్లాడుతూ అధికారులు మంచినీరు, డ్రైనేజీ ఛార్జీలు పెంచిన విషయం తమకు తెలియదని మేయర్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ప్రజలపై భారాలు మోపమని చెప్పిన టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలపై భారాలు మోపడం దారుణమన్నారు. కౌన్సిల్లో ఈ అంశాన్ని లేవదీసి పాలకపక్షంపై ఒత్తిడి తెచ్చి ఛార్జీలు ఉపసంహరించేలా పోరాటం సాగిస్తామన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఏ పంచాయతీల్లో కానీ ఎలాంటి పన్నులు భారాలు అనేటువంటి సుపరిపాలన అందించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రం 2010 తర్వాత స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్లో బిలో పావర్టీ లైన్ 175 రూపాయలు, పన్నున్న వాళ్ళకి 50 రూపాయలు, ఆ పైన పైబడిన వాడికి 80 రూపాయలు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఛార్జీలు 15 రూపాయలుగా నిర్ణయించి వసూలు చేయడం జరిగింది. కానీ స్పెషల్ ఆఫీసర్ ఏకపక్ష నిర్ణయంతో దాన్ని ఒకంతకి 10 అంతలు చేయడం జరిగింది. ముఖ్యంగా గత పాలకుల వైఫల్యాల వల్లే ప్రజలపై పన్నుల భారం పడిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. పెరిగిన ఛార్జీల ఉపసంహరణ కోసం అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు ఉమా తెలిపారు. మీడియాలో ఫోటోల కోసమే ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమా విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇటీవలే మున్సిపల్ అధికారులు నీటి ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేస్తున్నారని ఒక పక్క ప్రతిపక్షం వాళ్ళు గొడవ చేస్తున్న తరుణంలో దీనిపై వివరణ ఇవ్వడానికి మన ముందు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఉన్నారు. ఆయన అడిగి దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరు ఇవాళ ఈ ఇష్యూస్ మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ హయాంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ముగ్గురు ఉన్నటువంటి పాత కౌన్సిల్లో ఆనాడు జేఎన్ఎంఆర్ స్కీమ్ లో ఈ విధి విధానాలు ఇన్ని రోజులకి ఇంత టాక్సేషన్ పెంచాలి, నీటి పన్నులు ఇలా పెంచాలి, డ్రైనేజీ పన్నులు పెంచాలని చెప్పి సంతకం పెట్టినటువంటి ఈ నాయకులు ఇవాళ ధర్నాలు చేసి తెలుగుదేశం పార్టీని మాట్లాడే నాయకులు ఆ రోజు కౌన్సిల్లో ఉన్నారు. ఆ రోజు వీళ్ళు సంతకాలు పెట్టారు. ఆ రోజు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు మద్దతు పలికారు. ఇవాళ వీళ్ళు నిరంతరం ప్రజలకు అబద్ధాలు చెప్తూ లేనిపోయిన అధికారంలో ఉన్నటువంటి నెలన్నర కూడా గడవనటువంటి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే విధంగా మాట్లాడితే ఇళ్ళు ఇప్పిస్తామని కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయటం, వాళ్ళకి స్లిప్పులు ఇవ్వటం, వీళ్ళకి ఇదే పని. అందుకనే వీళ్ళకి కౌన్సిల్లో ఒక్క సీటు కూడా స్థానం లేకుండా సెంట్రల్ నియోజకవర్గంలో వీళ్ళని ప్రజలు తిరస్కరించారు. ప్రజలకి వాళ్ళు విమర్శించారు కాబట్టి మేము సమాధానం చెప్పాల్సిన పని కాదు. వాళ్ళ ప్రజలకి జవాబుదారీతనం అనేది అధికార పార్టీ శాసనసభ్యుడిగా మా మీద, మా కౌన్సిల్ మీద ఉంది. తప్పనిసరిగా ప్రజలకి జవాబుదారీ చెప్తాం. ఇవాళ మా జిల్లా మినిస్టర్ దేవినేని ఉమా గారు మేము అందరం కలిపి కమిషనర్తో మాట్లాడాం. కమిషనర్ని ఇమీడియట్గా ఈ పెంపుదలని నిలుపు చేయమని చెప్పి ఆదేశించాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే కౌన్సిల్లో పూర్తిగా చర్చించి నిర్ణయం జరుగుద్ది. అప్పుడు దాకా ఈ పెంపుదలని అప్పులు ఊబిలో కూరుకుపోయిన కార్పొరేషన్ ఇప్పటికే 200 కోట్ల భారీ అప్పుల్లో కూరుకుపోయింది. దాంతో ఉద్యోగులు కూడా 4 నెలల జీతాలు లేకుండా తీవ్ర ఆందోళన చేస్తున్న తరుణంలో అంటే మేయర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాకు ఇలా నిధులు శాంక్షన్ చేయని అడిగినా కుదరని పక్షంలో మేయర్ గారి కారుకు మాత్రం 15 లక్షల రూపాయలు శాంక్షన్ అయిన విషయం ఇది ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేస్తున్నారు. దీనిపై చెప్పండి. అంటే నార్మల్ కోర్స్లో మేయర్ గారు డివిజన్స్లో తిరగాలి. ఉదయం 6ంటికి లెగుస్తూ ఉన్నాడు. ఆయన అన్ని డివిజన్లో తిరుగుతూ ఉన్నాడు. దేని మీద తిరుగుతాడు? నడిచి తిరుగుతారా? కార్పొరేషన్లో భాగంగానే ఆయనకు ఉన్నటువంటి చట్ట పరిధిలో మున్సిపల్ యాక్ట్లో ఉన్న పరిధిలోనే ఆయనకు వెహికల్ కొనాల్సిన అవసరం ఉంది. పాత కారు ఎప్పుడుదో 30 సంవత్సరాల కిందట కారు, అది మూలన పడింది కాబట్టి కొత్త కారు కొనిచ్చారే కానీ
దానివల్ల ఈ 10 లక్షలతోనో ఈ 12 లక్షలతోనో కార్పొరేషన్ కుంటుపడే విషయం కాదు. ఇవాళ కార్పొరేషన్ కుంటుపడింది, 100 కోట్ల అప్పులో కూరుకుపోయింది. ఆ విషయాలు వేరే కాబట్టి ఆ విషయాల మీద మాట్లాడటం మంచిది, కానీ ప్రతిదాన్ని ఈ పార్టీలు రాజకీయం చేయడం అనేది తగదు. రాబోయే రోజుల్లో దుబారా ఖర్చులను అరికట్టడానికి చాలా దారులు ఉన్నాయి. ఆ అన్నిటి మీద దృష్టి పెట్టబోతా ఉన్నాం. ప్రతి రూపాయి పోగు చేసి వాళ్ళ కార్పొరేషన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత విజయవాడ నగర ప్రజలందరి మీద కూడా ఉంది. ప్రజా నాయకుల మీదే కాదు, ప్రజాప్రతినిధుల మీదే కాదు, అన్ని రాజకీయ పార్టీల మీద, అన్ని వర్గాల ప్రజల మీద ఈ కార్పొరేషన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజధాని కాబోతున్నటువంటి ఈ విజయవాడ నగరం తప్పనిసరిగా అన్ని రకాలుగా ఈ కార్పొరేషను ఆర్థికంగా పుంజుకుంటుంది. ఇది ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. గత పాలకుల వైఫల్యాల వల్ల మాత్రమే ఈ ధరల పెరుగుదల జరిగింది తప్పించి మా టీడీపీ ప్రభుత్వం వల్ల మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఎటువంటి కష్టాలు జరగవని చెప్పి మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో సాయి, డి న్యూస్, విజయవాడ. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్లను బదిలీలు చేసింది. ఇందులో భాగంగా విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ రవిప్రకాష్ని బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇక్బాల్ని నియమించింది. ఇంతవరకు ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ డీసీపీ పోస్ట్ని భర్తీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో లా అండ్ ఆర్డర్ డీసీపీగా పనిచేస్తున్న రవిప్రకాష్ని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. నగరంలో 2 ఏళ్ల పాటు రవిప్రకాష్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. నేరాల నియంత్రణకు అనేక చర్యలు చేపట్టారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో డీసీపీ రవిప్రకాష్ తన వంతు పాత్ర పోషించారు. కిడ్నాప్ కేసులను ఛేదించడంలో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. డీసీపీ రవిప్రకాష్ స్థానంలో కొత్తగా ఇక్బాల్ నియమింపబడ్డారు. కమిషనరేట్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి డీసీపీగా అశోక్ కుమార్ని నియమించింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.